హాయ్ చిల్డ్రన్, సాంఘిక శాస్త్ర డిజిటల్ పాఠ్యాంశాలను వీక్షిస్తున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్వాగతం, సుస్వాగతం. మన ఆసియాకు ఆనుకొని ఉన్న ఖండం ఏది? యూరప్ ఖండం టీచర్. మరి ప్రపంచంలోని ఖండాలన్నింటిలో రెండవ చిన్న ఖండం ఏదంటారు? యూరప్ ఖండం టీచర్. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ఎక్కడుందో చెప్పగలరా? యూరప్ ఖండంలో ఉంది టీచర్. వెరీ గుడ్. అయితే ఈరోజు మనం యూరప్ గురించి, పర్వతాలు, మైదానాలు, నదులు, శీతోష్ణ స్థితుల గురించి, సముద్ర ప్రవాహాల వంటి అనేక విషయాలు చెప్పుకుందాం. మరి మీరంతా వినడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రపంచంలోని ఖండాలన్నింటిలో యూరప్ రెండవ చిన్న ఖండం. ఈ యూరప్ వైశాల్యం 10,180,000 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. యూరప్ ప్రపంచ విస్తీర్ణంలో 6.8% భూభాగాన్ని కలిగి ఉంది. ఈ ఖండం 731 మిలియన్ల జనాభా కలిగి ఉండి ప్రపంచ జనాభాలో 11% కలిగి ఉంది. జనాభా పరంగా చూస్తే ఆసియా, ఆఫ్రికా తర్వాత యూరప్ 3వ స్థానంలో ఉంది. యూరప్లో దాదాపు 50 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు యూరప్ ఉనికి గురించి తెలుసుకుందాం. యూరప్ ఖండము 35 డిగ్రీల నుంచి 72 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 10 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 60 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశము ఈ ఖండంలోని లండన్ నగరం గుండా పోతుంది. ఇక మనం యూరప్ ఖండపు ఎల్లలను గమనించినట్లయితే యూరప్ ఖండానికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, తూర్పున యూరల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రము ఉన్నాయి. పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము సరిహద్దులుగా ఉన్నాయి. మధ్యధరా సముద్రం యూరప్ను ఆఫ్రికా నుండి వేరు చేస్తుండగా యూరల్ పర్వతాలేమో యూరప్ను ఆసియా నుండి వేరు చేస్తున్నాయి. యూరప్కు ఉత్తరాన ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రం సంవత్సరమంతా గడ్డకట్టి ఉంటుంది. అక్కడ అట్లాంటిక్ మహాసముద్రం యూరప్కు పశ్చిమాన ఉన్నది. ఈ మహాసముద్రం యూరప్ను ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేస్తోంది. 500 సంవత్సరాల క్రితం యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. లక్షల కొద్దీ ఐరోపా ప్రజలు అమెరికాకు వలస వెళ్ళి స్థిరపడ్డారు. అసలు మధ్యధరా సముద్రానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పగలరా? ఇది ప్రపంచ మధ్య భాగంగా భావించటం వల్ల దీనికి పేరు వచ్చింది. పూర్వకాలంలో ఐరోపా వాసులకు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఇతర ఖండాల గురించి తెలియదు. వారికి తెలిసిందల్లా యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా, ఉత్తర ప్రాంతాలు మాత్రమే. ఈ ప్రాంతాలన్నీ మధ్యధరా సముద్రం చుట్టూ విస్తరించి ఉన్నాయి. అందుకే ఐరోపా వారు ప్రపంచం మధ్యలో సముద్రం ఉందని భావించడం వల్ల దీనిని మధ్యధరా సముద్రం అన్నారు. ఇప్పటికీ కూడా అదే పేరు కొనసాగుతున్నది. బావిలోని కప్ప ఇదే మహాసముద్రం అనుకుంటుంది. దీనికి బయటి ప్రపంచం గురించి, సముద్రాల గురించి తెలియదన్నట్లుగా ఈ ఐరోపా వాసులకు కూడా ఆనాడు బయట ప్రపంచం గురించి తెలియనప్పుడు వారికి తెలిసిందే ప్రపంచం అనుకుని ఆ ప్రపంచానికి మధ్యలో ఉన్న సముద్రాన్ని మధ్యధరా సముద్రం అని పిలిచేవారు. ఇప్పుడు నేను చూపించే పటం చూసి నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి. యూరప్కు తూర్పున ఏ పర్వతాలున్నాయి? యూరప్కు తూర్పున యూరల్ పర్వతాలు ఉన్నాయి టీచర్. వెరీ గుడ్. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు కావు. ఇది యూరప్కు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. ఈ పర్వతాలకు తూర్పున ఆసియా, పశ్చిమాన యూరప్ ఉన్నాయి. వాస్తవంగా ఆసియా, యూరప్ కలిసే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని యూరేషియాగా పిలిచారు. అంటే యూరప్, ఆసియా రెండు పేర్లను కలుపుతూ యూరేషియాగా పిలుస్తారు. యూరప్ ఖండంలో సుమారు 50 దేశాలున్నాయి. అందులో జనాభా విస్తీర్ణంలో రష్యా పెద్ద దేశం. వాటికన్ సిటీ చాలా చిన్నది. ఇది ఇటలీ దేశంలో ఉంది. ఇప్పుడు మనం యూరప్ ఖండంలో ఉన్న పర్వతాల గురించి చూద్దామా? యూరప్ ఖండంలో వివిధ పర్వతాలున్నాయి. ఐరోపా నైసర్గిక స్వరూపం తెలిపే ఈ స్లైడ్ను చూడండి. యూరప్లో ఆల్ప్స్ పర్వతాలు,
పైరనీస్ పర్వతాలు, యూరల్ పర్వతాలు, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు, కార్పాతియా పర్వతాలు, కాక్సస్ పర్వతాలు, స్కాండినేవియన్ పర్వతాలు మొదలైన పర్వతాలు ముఖ్యమైనవి. ఐరోపాలో అధికమైన మంచు కప్పి ఉన్న హిమపర్వతాలు కూడా ఉన్నాయి. వాటిలో ఆల్ప్స్ పర్వతాలు, పైరనీస్ పర్వతాలను మనం ఇప్పుడు గమనించవచ్చు. ఆల్ప్స్ పర్వత శ్రేణులు చాలా ముఖ్యమైనవి. అవి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. కెలడోనియా పర్వతాలు నార్వే, స్వీడన్, గ్రేట్ బ్రిటన్ దేశాలలో సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయి. జూరా పర్వతాలు, మాసిఫ్ పర్వతాలు, వాస్జస్ పర్వతాలు ఫ్రాన్స్ దేశంలో ఉన్నాయి. దక్షిణ యూరోప్లో ఉన్న పర్వతాలు ఆల్పైన్ ముడత పర్వతాలు. మన దేశంలో ఉన్న హిమాలయ పర్వతాలు కూడా ముడత పర్వతాలే. స్పెయిన్లో పైరనీస్, సయోరా, నేవిడా పర్వతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటలీలో ఆపెనైన్ పర్వతాలు, బాల్కన్ ద్వీపకల్పంలో డీనారిక్ ఆల్ప్స్ పర్వతాలు, రష్యాలో కాక్సస్ పర్వతాలు ఉన్నాయి. ఇటలీలోని విసువియస్, సిసిలీలోని ఎట్నా పర్వతాలు అగ్నిపర్వతాలు. ఐరోపా ఖండంలో ఎత్తైన శిఖరం బ్లాంక్, ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంది. యూరల్ పర్వతాలు, కాక్సస్ పర్వతాలు ఐరోపా నుండి ఆసియాను వేరు చేస్తున్నాయి. పిరనీస్ పర్వతాలు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య గల సహజ సరిహద్దులుగా ఏర్పడిన పర్వతాలు. దక్షిణ యూరప్ ఖండం సరిహద్దుల్లో కాస్పియన్ సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్యన కాక్సస్ పర్వతాలు ఉన్నాయి. అవి కూడా చాలా ఎత్తైనవి. సంవత్సరం అంతా మంచు చేత కప్పబడి ఉంటాయి. యూరప్, ఆసియా ఖండాల మధ్య కొట్టవచ్చే భేదం కనపడుతుంది. ఆసియాలో విస్తారమైన పీఠభూములు ఉన్నాయి, కానీ యూరప్లో అటువంటి పీఠభూములు లేవు. కానీ జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో చిన్న చిన్న పీఠభూములు మాత్రం ఉన్నాయి. ఇక మైదానాల విషయానికి వస్తే ఐరోపాలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. తూర్పు ప్రాంతాల్లో రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్ దేశాల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పీఠభూములు ఎక్కువ మంచుతో నిండి ఉండటం వల్ల చలికాలంలో అత్యధికమైన చలిగాలులు వేస్తాయి. వేసవిలో మంచు కరిగి చిన్న కాలువలుగా నీరు ప్రవహించి పెద్ద పెద్ద నదులు ఏర్పడతాయి. ఐరోపాలో అనేక నదులు ఉండటం వారి అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఐరోపా ఖండ నదులకు ఒక ప్రత్యేకత ఉంది. అనేకమైన నదులు ఒకదాంతో ఒకటి కాలువల ద్వారా కలపబడి ఉండటం చేత వ్యవసాయ నీటిపారుదలకే కాకుండా జల రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది చౌకైన జల రవాణాకు ఉపయోగపడుతుంది. ఐరోపాలో పుట్టి ప్రవహిస్తున్న వోల్గా నది చాలా పొడవైనది. రెండవ స్థానంలో 7 దేశాల గుండా ప్రవహించే అంతర్జాతీయ నదిగా డాన్యూబ్ నది పేరుగాంచింది. దీని పొడవు 2960 కిలోమీటర్లు. ఐరోపాలో మరి ఒక నది యూరల్ నది. పడవలు, ఓడలు, బ్యారేజ్లు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సరుకులను, మనుషులను తీసుకొని వెళ్తాయి. చలికాలం నుండి ఈ నదులు అనేక దేశాలతో రవాణా సౌకర్యాలు ఏర్పడి ఉండి అంతర్జాతీయ వ్యాపారానికి అనువుగా ఉండి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తాయి. ఒక దేశం మరొక దేశంతో చేసే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు. ఈ నదుల తీరం వెంబడి మౌలిక పరిశ్రమలు, ఖనిజాలు, పట్టణాలు ఉన్నాయి. రైన్ నది ద్వారా అనేక పట్టణాలతో ఖండాంతర వ్యాపారం జరుగుతున్నది. ఖండాంతర వ్యాపారం అంటే యూరప్ ఖండపు సముద్రానికి దూరంగా ఉన్న భూభాగంలో జరిగే వ్యాపారం అన్నమాట. అలాగే వోల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. అది ఒక పెద్ద సరస్సు లాంటిది. నేనిప్పుడు చూపించే యూరప్ పటాన్ని జాగ్రత్తగా గమనించి నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. రైన్ నది ఏ దేశాల గుండా ప్రవహిస్తోంది? ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్. డాన్యూబ్ నది ఏ దేశాల గుండా ప్రవహిస్తోంది?
జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, యుగస్లేవియా, రుమేనియా. హంగేరీ మైదాన ప్రాంతపు సరిహద్దులలో ఉన్న 2 పర్వత శ్రేణులేవి? ఆల్ప్స్, కార్పాథియా టీచర్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మరొక పటం ఆధారంగా యూరోప్లోని ముఖ్యమైన నదులు ఏ సముద్రంలో కలుస్తున్నాయో చెప్పండి. సెయిన్ నది ఏ సముద్రంలో కలుస్తోంది? సెయిన్ నది ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది. రెయిన్ నది ఏ సముద్రంలో కలుస్తుంది? రెయిన్ నది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. వోల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఓర్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు మనం యూరప్ ఖండంలోని ద్వీపకల్పం, ద్వీపాలు, అఖాతాలు, గల్ఫ్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చూపించే యూరప్ పటాన్ని జాగ్రత్తగా గమనించండి పిల్లలు. యూరప్ సముద్ర తీరాన్ని చూసినట్లయితే తీరమంతా ఒకే తీరుగా ఉండదని తెలుస్తుంది. చాలా ప్రాంతాల్లో అనేక చీలికలు కలిగి ఉండి సముద్ర తీర ప్రాంతం భూభాగంలోకి లోతుగా చొచ్చుకొని వచ్చినట్లు ఉంటుంది. ఉదాహరణకు బాల్టిక్ సముద్రం ఈ విధంగా భూభాగంలోకి చొచ్చుకొని వచ్చింది. ఇటలీకి ఇరువైపులా మధ్యధరా సముద్రం విస్తరించి ఉండటం మనం గమనించవచ్చు. ఈ విధంగా అనేక ప్రాంతాలలో సముద్రం భూభాగంలోకి చొచ్చుకొని రావడం మనం గమనించవచ్చు. అదే ఆఫ్రికా ఖండాన్ని మనం గమనిస్తే తీరైన తీరరేఖ కలిగి ఉంది. ఈ ఖండంలో ఎక్కడ సముద్ర జలాలు భూభాగంలోకి చొచ్చుకొని రావు. ఇప్పుడు ద్వీపకల్పం గురించి చూద్దాం. 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. మనం ఇటలీని గమనించినట్లయితే 3 వైపులా సముద్రం ఆవరించి ఉండి 4వ వైపు ప్రధాన భూభాగంతో కలిసి ఉంటుంది. ఉదాహరణకు నార్వే, స్వీడన్ కూడా ద్వీపకల్పం అని చెప్పవచ్చు. భారతదేశం కూడా ద్వీపకల్పమే. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం కలిగి ఉండి ఉత్తరాన భూభాగం ఆవరించి ఉంది. యూరప్ ఖండంలోని ద్వీపాల గురించి చూద్దాం. చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం గల ప్రాంతాన్ని ద్వీపము అంటారు. ఉదాహరణకు ఐస్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, సిసిలీ, కార్సికా, సార్డీనియా ఇవన్నీ కూడా యూరప్లో ఉన్న ద్వీపాలు. ప్రాచీన కాలం నుండి సముద్రాలు, ద్వీపకల్పాలు, ద్వీపాలు ప్రజల జీవన విధానాన్ని చాలా ప్రభావితం చేశాయి. మధ్య, దక్షిణ యూరప్లలో ఎక్కువ భాగం పర్వత ప్రాంతాలు అవడం వల్ల కూడా రవాణా చాలా కష్టసాధ్యమే కాకుండా ఖర్చుతో కూడుకున్నది. దీనితో పోలిస్తే సముద్ర ప్రయాణం సులభతరం, రవాణా ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే ప్రాచీన కాలంలో ఐరోపా వారు సముద్ర మార్గాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న లోతైన అఖాతాలు, భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలు సముద్ర రవాణాకు అవకాశం కల్పిస్తున్నాయి. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందినటువంటి అర్ధచంద్రాకారపు భూస్వరూపాన్నే అఖాతం అంటారు. అఖాతాలు ముఖద్వారం వద్ద సాధారణంగా వెడల్పుగా బంగాళాఖాతంలాగా ఉంటాయి. యూరప్లో అనేక అఖాతాలు ఉండటం మనం గమనించవచ్చు. ఉదాహరణకు బిస్కే అఖాతం వంటి అనేక అఖాతాలు యూరప్లో మనము గమనించవచ్చు. ఒక ప్రధాన భూభాగంలోనికి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని గల్ఫ్ అంటారు. గల్ఫ్ ముఖద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది. బాల్టిక్ సముద్రాన్ని చూసినట్లయితే అది ఒక పెద్ద గల్ఫ్ ప్రాంతంగా చెప్పవచ్చు. ఓడరేవులు లోతైన సముద్రపు భూభాగంలో అఖాత ప్రాంతంలో ఎందుకు నిర్మిస్తారంటే అఖాతాలు, గల్ఫ్ ప్రాంతాలు ఉండటం చేత సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయాలకు రక్షణగా అవి నిలుస్తాయి. సరుకుల ఎగుమతులకు, దిగుమతులకు ఓడలను ఒకచోట నిలపడానికి అవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. నౌకాశ్రయాలను నిర్మించడానికి లోతైన సముద్రపు అంతర్భూభాగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం వల్ల ఓడ అడుగు భాగం భూమిని తాకదు. ఇప్పుడు మనం యూరప్ యొక్క శీతోష్ణ స్థితిని గురించి తెలుసుకుందాం. యూరప్ శీతోష్ణ స్థితి
మన దేశానికంటే చల్లగా ఉంటుంది. అనేక దేశాలలో చలికాలంలో మంచు కురుస్తుంది. అక్కడ వేసవి ప్రాంతాల్లో మన దగ్గర చలికాలంలో ఉన్నంత వేడి కూడా ఉండదు. యూరప్ వాతావరణాన్ని, మన దేశ వాతావరణాన్ని మనం గమనించినట్లయితే తీవ్రమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి. దీనికి గల కారణాలు భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వల్ల వాతావరణం వేడిగా ఉంటుంది. అదే యూరప్ ఖండం అయితే భూమధ్యరేఖకు దూరంగా ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. భూమధ్యరేఖ నుండి దూరంగా పోయే కొద్దీ శీతోష్ణ స్థితిలో తీవ్రమైన తేడాలు ఉంటాయి. భూమధ్యరేఖ ప్రాంతం నుండి మనం ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ దూరంగా వెళ్లే కొద్దీ ప్రాంతాలు సంవత్సరం అంతా చల్లగా ఉంటాయి. వాస్తవంగా ధృవాల దగ్గర సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. యూరప్ ఖండం ఉత్తర ప్రాంతం ధృవానికి దగ్గరగా ఉండడం వల్ల ఆ దేశాలలో మంచు కురుస్తూ చల్లగా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం యూరప్ ఖండాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. భూమధ్యరేఖ నుండి దూరపు ప్రాంతం మరియు ఇతర కారకాలు యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం పవనాలు ఐరోపా శీతోష్ణ స్థితి పైన ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. లోపలి వైపు గల భూభాగాల కంటే అట్లాంటిక్ మహాసముద్రం తీరం వెంబడి గల ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. శీతాకాలంలో పశ్చిమ యూరప్లో చల్లగాను, తూర్పు యూరప్లో మరింత చల్లగాను ఉంటుంది. అందువల్ల పోలాండ్, ఫిన్లాండ్, రష్యాలో తీవ్రమైన చల్లదనం ఉంటుంది. ఫ్రాన్స్లోను, గ్రేట్ బ్రిటన్లోనూ వెచ్చదనం ఉంటుంది. వాటికంటే రష్యాలో శీతాకాలంలో కూడా చాలా చల్లగా ఉండి నదులు, సముద్రాలు గడ్డకడతాయి. ఏదేమైనప్పటికీ పశ్చిమ యూరోప్లోని సముద్ర తీర ప్రాంతాలు గడ్డకట్టవు. ఎందుకంటే పశ్చిమ యూరోప్ అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉన్నందువల్ల సముద్ర శీతల పవనాలకు లోనై ఆ ప్రాంతం ఎక్కువ చలిగాను, ఎక్కువ వేడిగాను ఉండదు. దీనిని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. ఈ మహాసముద్రం యూరప్ శీతోష్ణ స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సంవత్సరం అంతా అట్లాంటిక్ మహాసముద్రం నుండి గాలులు యూరప్ వైపు వీస్తాయి. పశ్చిమ దిశ నుండి వీచే ఈ గాలులను పశ్చిమ పవనాలుగా కూడా పిలుస్తారు. ఇవి భూమిపై ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి, తేమ కలిగి ఉంటాయి. ఈ పడమటి గాలులు సంవత్సరమంతా వేస్తూ యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రం వెంబడి గల ఐరోపా ప్రాంతాలు స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నార్వే, ఐస్లాండ్ మొదలైనవి పశ్చిమ తీర ప్రాంతాలు పడమటి గాలుల వల్ల తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కవోష్ణ సముద్రపు ప్రవాహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సముద్ర జలాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. అవి ఒక చోటు నుండి మరొక చోటికి ఖండాల వెంబడి ప్రవహిస్తాయి. వీటినే సముద్రపు ప్రవాహాలు అని కూడా పిలుస్తారు. అవి వేల కిలోమీటర్ల దూరం వరకు నదులలాగా ప్రవహిస్తుంటాయి. నీటిలో నీటి ప్రవాహాలు ప్రవహించటం ఆశ్చర్యంగా ఉంది కదూ. అటువంటి సముద్ర ప్రవాహాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. సముద్రాల లవణీయత, భూమధ్యరేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరం అంతా ఈ ప్రవాహాలు పయనిస్తుంటాయి. అందుకే వీటిని కవోష్ణ పవనాలు అని పిలుస్తారు. ఈ పవనాలు పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు పయనిస్తాయి. అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలను ఈ గాలులు ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాత యూరప్ వైపు వీస్తాయి. ఈ ప్రవాహాలు యూరప్లో గల పశ్చిమ తీర ప్రాంతాలను తాకుతాయి. ఈ ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్లని, ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అంటారు. స్ట్రీమ్ అంటే వేగంగా ప్రవహించేది, డ్రిఫ్ట్ అంటే నిదానంగా ప్రవహించేది అని అర్థం. గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర ప్రాంతపు జలాలు, యూరప్లో గల పశ్చిమ తీరపు జలాలు గడ్డకట్టవు. అందుచేత ఓడలు చలికాలంలో కూడా తీర ప్రాంతపు ఓడరేవులకు చేరుకుంటున్నాయి. పశ్చిమ ఐరోపాలో సంవత్సరమంతా చిరుజల్లులు పడటం మనం గమనించవచ్చు. ఉత్తర ఐరోపా, పశ్చిమ ఐరోపా ప్రాంతాలలో పడమటి గాలులు
అపరిమితమైన తేమను నింపుకుంటాయి. ఈ గాలులు సంవత్సరమంతా తేమను పుంజుకొని వర్షాలకు కారణమవుతున్నాయి. ఈ రెండు ప్రాంతాలలో సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. మరి మన దేశంలో సంవత్సరమంతా వర్షాలు కురుస్తాయా? లేదు టీచర్, మన దేశంలో వర్షాలు కొన్ని నెలలు మాత్రమే కురుస్తాయి. పశ్చిమ ఐరోపాలో సంవత్సరమంతా చిరుజల్లులు ఉంటాయి. ఆకాశం మబ్బులతో కూడి ఉంటుంది. అదే మన దేశంలో చిరుజల్లుల కోసం ఏ విధంగా ఎదురు చూస్తామో అదే విధంగా పశ్చిమ యూరోప్లో కాంతివంతమైన ఎండ కోసం ఎదురు చూస్తారు. పశ్చిమ ఐరోపా ప్రాంతాలు ఉష్ణ ప్రవాహాల వల్ల మరో విధంగా ప్రయోజనం పొందుతున్నాయి. చేపల పెంపకానికి వెచ్చటి ప్రవాహాలు అవసరం. దానితో చేపలకు కావలసినంత ఆహారం లభ్యమవుతుంది. బ్రిటన్కు సమీపంలో గల ఉత్తర సముద్రం వద్ద మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంకు అని పిలుస్తారు. ఐరోపా ప్రజలకు చేపలు ప్రధాన ఆహారం కాబట్టి చేపల వేట యూరప్లో ప్రధాన పరిశ్రమగా మారింది. ఇక దక్షిణ ఐరోపాలో మధ్యధరా శీతోష్ణ స్థితి ఉండటం మనం గమనిస్తాం. దక్షిణ ఐరోపా దేశాలు మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉండటం మనం గమనించవచ్చు. మధ్యధరా సముద్రపు పరిసర ప్రాంతంలో ఉండే శీతోష్ణ స్థితిని మధ్యధరా శీతోష్ణ స్థితి అంటారు. అక్కడ విశిష్టమైన శీతోష్ణ స్థితి ఉండటం చేత దాన్ని మధ్యధరా శీతోష్ణ స్థితి అని పిలుస్తారు. మధ్యధరా దేశాలు ఐరోపాలో ఎక్కువగా దక్షిణాన ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ చలికాలంలో చలి తక్కువ, కానీ ఎండాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరమంతా పశ్చిమ యూరోప్ లాగా వర్షాలు ఉండవు. పడమటి గాలులు ఇక్కడ చలికాలంలో మాత్రమే వీస్తాయి. ఈ గాలులు మధ్యధరా దేశాలకు వర్షాలనిస్తాయి. అంటే ఇక్కడ చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో పొడి వాతావరణం వల్ల మధ్యధరా శీతోష్ణ స్థితి అనే పదం స్థిరపడింది. ఇతర ఖండాల్లో కూడా అనేక ప్రాంతాల్లో మధ్యధరా శీతోష్ణ స్థితి ఉంటుంది. ఉదాహరణకు ఆఫ్రికా ఖండపు ఉత్తర దేశాలు మరియు ఆసియా ఖండపు దక్షిణ దేశాలు, ఉత్తర అమెరికాలోని దక్షిణ ప్రాంతము మధ్యధరా శీతోష్ణ స్థితికి మంచి ఉదాహరణ. ఈ శీతోష్ణ స్థితి పండ్ల తోటల పెంపకానికి అనుకూలమైంది. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, ఫిగ్స్ మొదలైన పండ్ల తోటలను దక్షిణ యూరప్లో విస్తృతంగా పెంచుతారు. పిల్లలు, ఈ పటం చూసి మధ్యధరా శీతోష్ణ స్థితి కలిగి ఉన్న ఏవైనా ఒక 4 దేశాల పేర్లు చెప్పండి. ఇటలీ, గ్రీస్, సిసిలీ, సార్దీనియా. పిల్లలు, ఇప్పటి వరకు యూరప్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను. వాటికి సమాధానాలు రాసి తరగతి గదిలో ప్రదర్శించండి. ఒకవేళ సముద్ర ప్రవాహాలే లేకపోతే యూరోప్ శీతోష్ణ స్థితి ఎలా ఉండేది? యూరోప్లోని నదులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? పిల్లలు, యూరప్ ఖండం గురించిన అనేక విషయాలు ఈరోజు పాఠంలో మనం తెలుసుకున్నాం కదా. మరొక పాఠ్యాంశంతో మరొక రోజు కలుద్దాం. అంతవరకు సెలవు మరి.